అందరికీ కూడా దేశవ్యాప్తంగా ఈరెడ్డి రోడ్డుగా పరిగణిస్తూ మరి ఈరోజు సూర్యాపేట మండల కేంద్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలనే విధంగా ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసుకుంటూ మరి ఈరోజు చెప్పుకుంటే కేంద్రీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పట్టాబుద్ధి పీజీ పట్టాబుద్ధి ఒక నిరుపేదమైనటువంటి కుటుంబం ఈరోజు దేశ ప్రధానిగా 10 సంవత్సరాల నుండి ఆర్థిక రాష్ట్రం కేంద్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని కాపాడినటువంటి ఒక ఆర్థిక తత్వవేత్త ఆర్థిక సంస్కరణలు కలిపి ఆయన గురించి మనం తెలుసుకున్న తక్కువే. మరి అటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారికి మరి కాంగ్రెస్ పట్టాలు చేతికి అందించడంలో సోనియా గాంధీ తనదైన శైలిలో ఈ దేశంలో ఒక చెరగని ముద్ర వేసుకొని కాంగ్రెస్ పార్టీకి పెద్ద పీట వేసిందనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరి అటువంటి నాయకుల్ని కోల్పోవడం అనేది రాష్ట్ర రాజకీయానికి మరి అటు దేశ రాజకీయానికి తీరని లోటు. మరి అటువంటి మహానుభావుడు లేకపోవడం అనేది మన దురదృష్టవశాత్తకరం. సంపూర్ణ ఆరోగ్యాన్ని సరే ముగించుకొని తన 92 సంవత్సరాలు దీర్ఘమైనటువంటి ఆరోగ్యాన్ని ఉంచుకొని చనిపోవడం బాధాకరమైన విషయమైనప్పటికీ కూడా మరి వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని నింపుకోవడం గురించి నర్సరావుపేట మండలం తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసుకుంటున్నాం. కాబట్టి వారి ఆత్మకు ఖచ్చితంగా కూడా శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కలగజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి తీరని లోటుగా మేము పరిగణిస్తూ రాజశేఖర్ వెనకకుండా కొంచెం పక్కకు రా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి ఇటువంటి ఆర్థికవేత్తను గుర్తించి ప్రణాళిక సంఘానికి కానీ రిజర్వ్ బ్యాంకు కానీ అనేక రకాల హోదాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక పేదరికంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఈరోజు దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదే. అదేవిధంగా ఈ దేశంలో అర్ధభాగం 10 సంవత్సరాలలోనే అభివృద్ధి చేసినటువంటి ఘనత కూడా తనకు పదవి ఇచ్చినటువంటి నమ్మకాన్ని సోనియా గాంధీ గారు ప్రకటించినప్పటికీ ఆ నమ్మకాన్ని ఈరోజు ప్రజలందరికీ సేవ చేసి చూపించినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఏదైతే డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లును ప్రవేశపెట్టడంలో కూడా ఈరోజు సోనియా గాంధీ ఇచ్చిందని అనుకుంటాం. కానీ మొదటి వ్యక్తిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడంలో కీలక పాత్ర వహించింది కూడా మన మన్మోహన్ సింగ్ గారే. కాబట్టి ఈరోజు ఒక మంచి ఆర్థిక నిపుణుడు ఈ దేశంలో మరణించడం జరిగింది. దానికి కారణంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. మరి ఒక 2 నిమిషాలు కార్యకర్తలందరూ కూడా మౌనం పాటించాల్సిందిగా